వరకు నంద్యాల నుంచి కర్నూలుకి బయలుదేరి వస్తున్నటువంటి సమయంలో తమ్మరాజుపల్లె వద్ద ఆ హైవే దాటుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా గేదెలు రోడ్డు మీదకి రావడంతో రాంగ్ రూట్ లో వచ్చేటువంటి క్రమంలోనే ఎన్ఎండి ఫరూక్ సంబంధించినటువంటి డ్రైవర్ వాహనాన్ని అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఎంతకీ అదుపు కాకపోవడంతో ఒకసారిగా గేదెలను ఢీకొట్టినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ నేపథ్యంలోనే ఎన్ఎండి ఫరూక్ వెళ్తున్నటువంటి వాహనం పూర్తి స్థాయిలో దెబ్బతినింది. అయితే ఈ పెను ప్రమాదం తప్పిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా ఆ రోడ్డు మీదకి గేదెలు రావడం ఢీ కొట్టినటువంటి ఘటనలో ఒకసారిగా వాహనం పల్టీ కొట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఈ ఈ ప్రమాదంలో పెను ప్రమాదం తప్పిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వాహనంలో వెళ్ళేటువంటి ఎన్ఎండి ఫరూక్ అతని డ్రైవర్ ఇద్దరు మాత్రమే వెళ్తా ఉన్నారు. ఆ సీటు బెల్ట్ పెట్టుకున్నటువంటి కారణంగా ఎయిర్ బెలూన్ ఏదైతే ఓపెన్ అయిందో ఒకసారిగా ప్రమాదం తప్పినట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదంలో ఇరుక్కుపోయినటువంటి ఎన్ఎండి ఫరూక్ ని స్థానికంగా ఉన్నటువంటి వారంతా వచ్చి అక్కడ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వారందరూ కూడా బయటకు తీసి స్థానికంగా ఉన్నటువంటి నంద్యాల ఇంటెన్సివ్ కేర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కాకపోతే ఎలాంటి పెద్దగా గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు టీడీపీ శ్రేణులు. ఎందుకంటే ఎన్ఎండి ఫరూక్ మాజీ మంత్రిగా పనిచేశారు, మాజీ స్పీకర్ గా పనిచేశారు. రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే పోటాపోటీ ప్రచారం నడుస్తున్నటువంటి ఆ నియోజకవర్గంలో ఒకసారిగా అభ్యర్థి ఎవరైతే ఉన్నాడో ఎన్ఎండి ఫరూక్ ఈ ప్రమాదం జరగడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు, నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు, ఎన్ఎండి ఫరూక్ సంబంధించిన అభిమానులంతా కూడా. అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులంతా కూడా నంద్యాలలో ఉన్నటువంటి నంద్యాల ఇంటెన్సివ్ కేర్ హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి పైన ఆరాధిస్తా ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా. అయితే ప్రమాదం జరిగిన తర్వాత హాస్పిటల్ కి తీసుకొచ్చినటువంటి ఈ ప్రమాదం అంటే ఎన్ఎండి ఫరూక్ ని హాస్పిటల్ కి తీసుకొచ్చారు 108 వాహనంలో. అయితే ఇక్కడ పరిశీలించినటువంటి వైద్యులు పెద్ద ప్రమాదమే తప్పింది, కేవలం ముక్కు నుంచి రక్తం మాత్రమే కారింది, ఎయిర్ బెలూన్ లేకపోతే మాత్రం ఊహించినటువంటి ప్రమాదం జరిగేది, చెప్పుకునేటువంటి ప్రమాదం జరిగేది. అయితే పెద్ద సంఖ్యలో కూడా ఈ తీవ్ర గాయాలయ్యేటువంటి పరిస్థితి అయితే ఉండేదని అంచనా వేస్తున్నారు స్థానికంగా జరిగినటువంటి ప్రమాద సీన్ చూస్తే. అయితే ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి టీడీపీ అధిష్టానం కూడా తన ఆరోగ్య పరిస్థితి మీద వాకప్ చేస్తా ఉంది. ఎన్ఎండి ఫరూక్ యొక్క ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలై ఎట్లా ఉన్నారు ఏంటి అనేటువంటి పరిస్థితి అయితే పరిశీలిస్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ఎన్ఎండి ఫరూక్ కర్నూలు నంద్యాలలో ఉన్నటువంటి ఇంటెన్సివ్ హాస్పిటల్లో వైద్య చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే తన ఆరోగ్య పరిస్థితిపై స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా హాస్పిటల్ వద్దకు చేరుకొని వాకప్ చేసేటువంటి పరిస్థితి నంద్యాల పట్టణంలో నెలకొంది. ఓవర్ టు స్టూడియో.